వివేకం సినిమా ఎవరు తీసారో ఎవరికి తెలియదు. అందులో ఆర్టిస్ట్ని ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇప్పటి వరకు ముందు చూడలేదు, తర్వాత చూడలేదు. ఆ సినిమా స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరో, దాని దర్శకత్వం వహించింది ఎవరో, దానికి సాంకేతిక నిపుణులు ఎవరో కూడా చాలా మందికి ఎవరికి తెలియదు. అది తీసిన వాళ్ళు తప్ప ఎవరికి తెలియదు. ఆ నటులు ఎక్కడా కూడా ఎవరికి ఎదురుపడలా. కానీ అచ్చుగుద్దినట్టు మీ అందరు పాత్రధారులు సూత్రధారుల ఫోటోలతో సహా మీరే నటించారేమో అన్నట్టు ఉన్నది. అది ఒక సినిమాగా కల్పిత కథగా లేదు, వాస్తవం కళ్ళ ముందును కుర్చీ వేసుకుని చూసినట్టు ఉంది. అవునా కదా? జనాల్ని ఒక సినిమా ద్వారా ఏమి జరిగిందనేటువంటి దాన్ని పూర్తిగా విశదీకరించడం జరిగింది. దాన్ని నేను నమ్ముతున్నాను, కోట్లాది మంది నమ్మారు. దస్తగిరి లాంటి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా పబ్లిక్ డాక్యుమెంట్, అది ఎఫిడవిట్లు కోర్టుకి సబ్మిట్ చేసినవి అవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్ గా రిలీజ్ అయిన తర్వాత దాని ఆధారంగా దాని స్క్రిప్ట్ రూపొందించబడింది. లీగల్ సోర్స్ అంటారు. లీగల్ సోర్స్. దాన్ని నువ్వు ఏమీ పీకలేవు. అంత తప్పుడు సృష్టించారు, మా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి చేశారు. అదే మీ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అది నువ్వు చూసుకోవాలి. అది అవునా కాదనేటువంటిది నువ్వు ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి మీరు వేసేస్తే అది క్యారెక్టర్ అసాసినేషన్ కదా, అది ముద్దెట్టుకుంటామా చెప్పండి? అంతే కదా. అదే నువ్వు మీ ఇష్టమైనట్టు మాట్లాడి మీరు చేసిన పనులన్నీ చేసి ఎదటోళ్ళ మీద నెడతాం. అదేమన్నా మీరు చాలా గౌరవప్రదమైన చాలా నీతివంతమైన రాజకీయ ప్రవర్తన మీది. ఇలాంటి నీతి కోరు సిగ్గు రావట్లా, మీకు సిగ్గేట్లా, ఏమనుకుంటారో జనం అని.